నువ్వేదైతున్నదో మరి నీ ఉద్దేశం ఏంటో నీ ఆలోచన ఏంటో తెలుస్తలేదు. వీళ్ళ కనీసం రాష్ట్రానికి రావాల్సినటువంటి ఒక ఎరువు కూడా నువ్వు ఏదైతుందో మరి మంజూరి పొందలేకపోతున్నావు అని చెప్పంటే ఎంత అసమర్థ ప్రభుత్వం దయచేసి ఆలోచన చేయాలంట. రాష్ట్రానికి కావాల్సినటువంటి ఎరువులు కూడా నువ్వు మంజూరి అలాట్మెంట్ పొందలేకపోతున్నావు అంటే ఎంత సమర్థ ప్రభుత్వమో దయచేసి ఆలోచన చేయాలని చెప్పిన గతంలో ఎప్పుడూ ఇటువంటి ఒక పరిస్థితి ఉత్పన్నం కాలేదు. ఏ రాష్ట్రానికి కూడా ఇటువంటి పరిస్థితి లేదో చెప్పంటున్నా. ఏ రాష్ట్రానికి కూడా ఇటువంటి పరిస్థితి లేదు. ఇవాళ ఎరువులపై ఆంక్షలు ఏ రాష్ట్రంలో లేదు, ఇంకో మన తెలంగాణ రాష్ట్రంలో అంటున్నా. ఇలా ధాన్యం సేకరణ మొన్నటిదాకా ఏం చెప్పిండు, నేను పడకపోయి కిషన్ రెడ్డి ఇంటి ముందర కోసత్తా, నేను పడకపోయి ఏదైతుందో కిషన్ రెడ్డి ఇంటి ముందర కోసత్తా. నువ్వేదైతుందో కేంద్రం మోడీ గారు ఏదైతుందో బడే భాయ్ అని చెప్తావు నువ్వు. మరి ఆ బడే భాయ్ ఏదైతున్నదో మన ధాన్యంలో నీకేదైతుందో ధాన్యం సేకరణ కేంద్ర ప్రభుత్వ బాధ్యత గతంలో ఎప్పుడు కూడా లేదు. గతంలో ఉమ్మడి రాష్ట్రమే కానీ వీళ్ళ కేసీఆర్ గారు ఏదైతున్నదో వీళ్ళ 10 సంవత్సరాలు చెప్పంటున్నా ఎన్నడూ కూడా రైతాంగానికి ఏ విధమైన ఒక సమస్య ఉత్పన్నం కాకుండా ఎంత ధాన్యం దిగుబడి అయితే, ఎంత ధాన్యం ఉత్పత్తి అయితే అంత ధాన్యం సేకరించి ఇలా రైతుకు అండగా నిలిచింది మరి అన్నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి. ఇవాళ నువ్వు ధాన్యం సేకరింప చేయలేక ఇవాళ ఏదైతుందో రైతాంగాన్ని అరిగోస పెట్టే విధంగా ఆ రకం పెట్టకు ఈ రకం పెట్టు, ఈ రకం పెట్టకు ఆ రకం పెట్టు, ఎరువు బస్తాలు లేవు, రైతు బీమా మనది ఉన్నదా లేదా ఎవరికి తెలుస్తలేదా. ఇది ఒక కొత్త ఇలా పత్రికల్లో చూస్తే ఏదైతుందో దాదాపు 7,000 పైచీలకు 7,600 రైతాంగం ఏదైతుందో వాళ్ళ వివిధ అనారోగ్యంతో ప్రమాదాలతో అసూలు బాస్తే వాళ్ళకి ఇన్సూరెన్స్ కంపెనీకి చెల్లించాల్సినటువంటి ఒక ఆ బీమా ప్రీమియం చెల్లించలేక వాళ్ళు ఏదైతుందో ఆ ప్రభుత్వంకి వెళ్ళి పొందే సహాయం పొందలేకపోతున్నారంటే ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉందో మనకు తెలిసి వస్తుంది చెప్పండి. ఇదంతా చూస్తుంటే రాబోయే కాలంలో రైతు బీమాని ఏ విధంగా ఎగ్గొట్టాలనే కుట్ర ప్రభుత్వం చేస్తున్నట్టు కనబడుతుంది. రైతు బీమాని ఏ విధంగా కనుమరుగు చేయాలి, ఇది కేసీఆర్ గారు ఆరంభింపజేసిన పథకం కాబట్టి దీన్ని ఏ విధంగా కనుమరుగు చేయాలనే కుట్ర ఇలా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నట్టు కనబడుతున్నది. దయచేసి ఇంకా మెరుగైన రీతిలో మీరు కార్యక్రమాలు అమలు చేయాలని తలంచాలి కానీ గతంలో అమలు చేయబడ్డ కార్యక్రమాలను కనుమరుగు చేయాలని చెప్పని మీరు ఆలోచిస్తే వీళ్ళ మిమ్ములను కనుమరుగు చేసే దినం వస్తుందని చెప్పి అంటున్నాను. వీళ్ళ రేవంత్ రెడ్డి గారు వీళ్ళ గతంలో కేసీఆర్ గారు అమలు చేసిన కార్యక్రమాలను నువ్వు కనుమరుగు చేయాలని చెప్పి ఆలోచన చేస్తే రైతాంగం ఏదైతుందో రేవంత్ రెడ్డి గారు మిమ్ములను కనుమరుగు చేసే దినం రాబోతుందని చెప్పని హెచ్చరిస్తున్నామని చెప్పి అంటున్నాను. దయచేసి ఇప్పటికైనా వీళ్ళు నేను పేర్కొన్నట్టు వీళ్ళ మొన్నటి ప్రొక్యూర్మెంట్లో ఏ విధంగా రైతాంగం రైస్ మిల్లర్లతోని దోపిడీకి గురైండో ఆ దోపిడీని నేను రుజువు చేయడానికి సిద్ధంగా ఉన్నా. ధర్మకాంట తూకానికి అట్లా ట్రక్ షీట్కున్న మధ్య వ్యత్యాసం ఏదైతుందో అది దోపిడీకి ఆధారం అని చెప్పి నేను పేర్కొంటున్నాను. ఇలా ప్రభుత్వం ఏదైతుందో రైతాంగాన్ని చెల్లింపు చేసినటువంటి ఒక ఇలా పేమెంట్ ఏదైతున్నదో కేవలం ట్రక్ షీట్కి అనుగుణంగానే చేశారు, కేవలం ట్రక్ షీట్కి అనుగుణంగా చేసిండు. కానీ రైతు దగ్గరికి వెళ్ళి సేకరింపబడ్డ ధాన్యం ధర్మకాంట తూకంలో మనకు అక్కడ రికార్డెడ్ కనబడుతున్నది. ఈ మధ్య వ్యత్యాసాన్ని ఏదైతుందో రైతుకు మీరు గ్యాప్ ఫిలప్ చేయండి. ఈ మధ్య వ్యత్యాసం ట్రక్ షీట్కున్న ధర్మకాండ మధ్య వ్యత్యాసం ఏదైతుందో ఆ పేమెంట్ గ్యాప్ ఏదైతుందో రైతాంగానికి మీరు ఫిలప్ చేయండి. ఎందుకంటే ఇది రైస్ మిల్లర్కు చేరింది కాబట్టి ఏదైతుందో ఆ గ్యాప్ ఏది ఫిలప్ చేసి రైతుకు చెల్లించవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. ఈ దోపిడీపై విచారణ ఆదేశింప చేయాలి. ఒకవేళ ఈ దోపిడీపై విచారణ ఆదేశింప చేయలేకున్నట్టయితే ఇదంతా ప్రభుత్వం కన్సర్న్లోనే జరిగిందని చెప్పి భావించాల్సి వస్తుందని చెప్పని నేను హెచ్చరిస్తున్నాను చెప్పండి. అట్లాగే ఈ రేపు సాగు చేయబోయేటువంటి వరి రకాలు కూడా దయచేసి రైతును కన్ఫ్యూజ్ చేయకండి, రైతుకు స్వేచ్ఛనియండి. రైతుకు ఏది దిగుబడి అధికంగా వస్తుంది, రైతుకు ఏది లాభసాటి అది ఆలోచించి ఆ రకంగా సాగు చేసుకునే అవకాశం ఇవ్వండి. వీళ్ళ ధాన్యం సేకరణ బాధ్యత ప్రభుత్వ బాధ్యత, రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత, మీ బాధ్యత. వీళ్ళ రైతాంగం ఇట్లయిపోయింది కదంటే ఇప్పుడు ప్రభుత్వం చెప్పిన ధాన్యం కాక మేము వేరే పెడితే ప్రభుత్వం సేకరించదో మా పరిస్థితి ఏంటి?
యు గివ్ క్లారిటీ. మీరు ఏ రకమైన పెట్టుకోండి, ఆ ధాన్యాన్ని సేకరణ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం చేపడుతుంది అని చెప్పని మీరు క్లారిటీ ఇవ్వండి. వాళ్ళు ఏమైపోయిందంటే మీరు ఆ 7 రకాలే పేర్కొనడంతో ఆ 7 రకాలుగా ఇంకే రకం సాగు చేసినా కానీ ప్రభుత్వం సేకరించదో మరి అప్పుడు మా పరిస్థితి ఏంటి అని చెప్పని రైతు కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. కాబట్టి ఏదైతుందో మీరు ఏ రకమైనటువంటి ఒక ధాన్యం సాగు చేసినా ఆ రకమైన ఒక ధాన్యాన్ని ప్రభుత్వం సేకరిస్తుంది అనొక క్లారిటీ, స్పష్టత ఇవ్వండి. 500 రూపాయల బోనస్ కల్పన పట్ల కూడా ఏదైతుందో ఇలా మొన్న ఏ సంఖ్య ఎగ్గొట్టింది కానీ ఈసారి కరువు ఉన్నది కాబట్టి రాబోయే పరిస్థితి కొంత ఇబ్బందికరంగా ఉన్నది కాబట్టి ఆ 500 రూపాయల బోనస్ కల్పన పట్ల కూడా మీ చిత్తశుద్ధి ఇలా నిరూపించుకోండి అని చెప్పి అంటున్నాను నేను. రైతు భరోసా కూడా ఏదైతుందో ఆంక్షలతోని కాకుండా, లిమిటెడ్ ఎక్స్టెంట్ అని కాకుండా రైతు ఎంత కలిగి ఉంటే అంతకు ఏదైతున్నదో మీరు ఈ రైతు భరోసా ఈ పంటకు 7,500 అయినా కానీ అది కల్పింపజేయండి. వెంటనే ఈ రైతు బీమా పట్ల కూడా స్పష్టత ఇవ్వండి. ఇలా పెండింగ్ మీరు ప్రీమియం